పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. పథకాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రజలకు ఉపయోగపడే పథకాలపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే హైకోర్టు స్టే ఇచ్చిందంటున్న బీఆర్ఎస్ నాయకురాలు మంజులతో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ విషయంలో తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించడంతో ఇటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా అనేక నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా కొనసాగాయి. పూర్తి డీటెయిల్స్ బీఆర్ఎస్ నాయకురాలని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. సో పెద్ద ఎత్తున ఈరోజు పలు నియోజకవర్గాల్లో అయితే పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ప్రభుత్వాలు మారిన ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు ఎప్పుడు కూడా సంక్షేమంలోనే ఉండాలని చెప్పేసి అనేక రకాలుగా పోరాటాలు కూడా చేశారు. సో ఈ క్రమంలో నిన్న స్టే విధించారు. సో కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యపు వైఖరి వల్లనే ఈ స్టే వచ్చిందని చెప్పేసి మీరు ఈరోజు నిరసన కార్యక్రమాలు చేశారు. సో ఎక్కడెక్కడ నిరసన కార్యక్రమాలు చేశారు, ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అమ్మా, ఇది ఎట్లున్నదంటే ఒక మూర్ఖుని తెచ్చుకొని కూర్చోబెట్టుకున్న తర్వాత ఉన్న సంక్షేమము ఇది మ్యానుఫ్యాక్చర్లో పెట్టలే బాపు కేసీఆర్. ఒక పేదింటి ఒక ఊరికి పోయినప్పుడు ఒక ఇల్లు కాలిపోతే గుడిసె కాలిపోతే మా కట్నం పైసలు అన్నీ పోయి అని చెప్పేసి ఏడ్చిండంట. అది చూసి తన కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని ఈ ఒక్క ఇంట్లోనే ఇట్లా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పేద ఇంటి పిల్లకు పెళ్లి చేస్తే ఎంత బాధ ఉంటుంది అనేది ఈ బాపు మనసుకు తాకి అది ఏంటంటే ఆ స్కీమ్ అనేది చెప్పలే ఆయన మ్యానుఫ్యాక్చర్లో అది తీసుకొచ్చిండు కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి. అది కూడా ఆ కళ్యాణ లక్ష్మికి కూడా ఒక టీం పెట్టి దాన్ని ఎట్లా ఏం పేరు పెట్టాలని చెప్పేసి మన రామన్న అప్పుడు ఐటీ మినిస్టర్ ఉండి అన్న ఈ పేరుకు ఫైనల్గా అన్నది అందరితో చేసి పేరు పెట్టారు. అది ఎట్లా అంటే బాపు కేసీఆర్ 9.5 సంవత్సరాలలో 8 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇచ్చారు. అది ఎట్లా అంటే పేదింటి వాళ్ళకి ఈరోజు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడున్న మూర్ఖుడు పిల్లలు పుట్టిన తర్వాత అది ఇస్తున్నాడు. అది కూడా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. బాపు కేసీఆర్ ఇచ్చే స్కీమ్స్ కన్నీ 2 ఇస్తా అని చెప్పేసి కళ్యాణ లక్ష్మిలో కూడా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఆ తులం బంగారం పక్కన పెట్టి ఇప్పుడు మొత్తమే దాన్ని భూస్థాపితం చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి దుర్మార్గమైన అంటారు కదా ఆలోచనతోని దాని మీద వాళ్ళతోనే ఎవరితోనో అడ్వకేట్ అంటున్నారు, ఎవరో న్యాయమూర్తి అది వేసిందని అంటున్నారు. అదంతా కళ్ళ మాటలు, జూటా మాటలు. దీన్ని కూడా బొంద పెట్టడానికే స్టే 4 సార్లు కోర్టు ఇచ్చింది. ఆ స్టేని కూడా పోయి దాన్ని సమర్థించి దాన్ని ఆ పథకాన్ని చేస్తామనేది చెప్పకుండా సమాధానం ఇవ్వకుండా కోర్టుకు అంటే కోర్టుకు ఏమీ రిప్లై లేదు. అంటే ఇది చెప్పకనే చెప్పి దాన్ని భూస్థాపితం చేద్దాం అనుకుంటున్నారమ్మా. ఈరోజు బాపు కేసీఆర్ ఇచ్చే కనీసం తన చెప్పిన స్కీమ్స్ కూడా ఏమీ లేవు. బాపు కేసీఆర్ ఇచ్చే స్కీమ్స్ అయితే ఖచ్చితంగా బొందబెట్టేసిండు. ఆయన ఇస్తా అని కూడా 400 హామీలు ఇస్తా అని చెప్పిండు. 420 హామీలు, 6 గ్యారంటీలు. అందులో ఒక బస్సు నడుస్తుంది. అది కూడా ఆటో వాళ్ళను రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. బస్సులో కూడా కొట్టుకోవడం, గుద్దుకోవడము, బస్సులు తక్కువ చేయడం. ఇప్పుడు మళ్ళీ బస్సులలో కూడా ఆటోలు తీసుకొస్తాడంట, ఆర్టీసీ ఆటోలు అని పెడతాడంట. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ 60 మంది చనిపోయారు. ఎలక్ట్రిక్వి ఏదో పెడతాడంట. ఉన్న కరెంటు లేదు, ఎలక్ట్రిక్వి ఉన్న ఆటోలు ఉరిపోసుకొని చచ్చిపోతారు. వాళ్ళకి నెలకు 1 ఇయర్కు 12,000 ఏమో ఇస్తా అని చెప్పారు. ఆ బెనిఫిట్స్ లేవు. ఈ బస్సు పెట్టినాక వాళ్ళు చనిపోయే పరిస్థితి ఉన్నది. అంటే ఈరోజు తెలంగాణలో బాపు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక తండ్రి సురక్షితంగా పిల్లలను కాపాడుకున్నాడు. తెలంగాణను అంటారు కదా, కరువు కాటకాలలో ఉన్న తెలంగాణను ఈరోజు సస్యశ్యామలం చేసి బంగారు తెలంగాణ చేసి ఈ మూర్ఖుని చేతిలో పెట్టిండు. వీడు ప్రతి దాంట్లో ఒక్కటి కాదు, కింది స్థాయి నుంచి పెద్ద అంటే పై స్థాయి వరకు ప్రతి ఒక్కరిని అంటారు కదా, ఎకనామిక్ పడిపోయింది, విద్య పడిపోయింది, క్రైమ్ పెరిగిపోయింది. చెప్తున్నా కదమ్మా, వాని గురించి మాట్లాడడానికి ఈరోజు ఆడబిడ్డలము నాగుల పంచమి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
మేము గొంతెత్తి ప్రశ్నిస్తున్నాం కాబట్టి హౌస్ అరెస్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ నిరసనలు చేస్తున్నారు. మ్యామ్, మీరు ఇలా అంటున్నారు, కాంగ్రెస్ నాయకులు మాత్రం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్లనే, అదేవిధంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే ఈ పథకం ఉందో కొన్ని నిధులు కేటాయించడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలతో గ్రీన్ ఛానల్ ద్వారా మేము నిధులని విడుదల చేశామని చెప్పేసి చెప్తున్నారు. మరి మీరేమంటారు? అమ్మా, మీరు ఇవన్నీ ఎవరైతే చెప్పిండ్రు చూడు, ఆ పొన్నం ప్రభాకరు వీళ్ళందరూ రేవంత్ రెడ్డి దొత్తులు, మీరు ప్రజలకు ఇస్తా అన్న తర్వాత నువ్వు ఏం చేస్తావు మాకు సంబంధం లేదు, ప్రజలకు అవసరం లేదు. బాపు కేసీఆర్ ఆయన ఇచ్చే హామీలు ఆయన మ్యానుఫ్యాక్చర్లో పెట్టనివి కూడా ఇచ్చిండు. అంటారు కదా, పెళ్ళైన తర్వాత అమ్మాయి గర్భవతి అయితే కేసీఆర్ కిట్ అని ఇచ్చిండు. ఆడపిల్ల పుడితే 13,000, ఆ మగపిల్లగాడు పుడితే 12,000. కంటి వెలుగు, లగచేరి, చెప్తున్నా కదమ్మా, హరిత కొన్ని లక్షలు. ఇవన్నీ మాకు ప్రజలకు అర్థమవుతాయా? నువ్వు ఇప్పుడు బాపు కేసీఆర్ అప్పు చేసిండో, నన్ను కేసీఆర్ అప్పు చేసి తెలంగాణ నంబర్ 1 చేసిండు. కరువు కాటకాలలో ఉండే తెలంగాణ అప్పుడు నీళ్లు నిధులు నియామకాలలో తీసుకొని పోయిండు. ఈ వీళ్ళలాగా టైంపాస్ మాటలు డైవర్షన్ పొలిటిక్స్ చేయలేం మేము అప్పుడు. ఇప్పుడు నువ్వు మాకు అద్దె అవుతుంది ఇదైతే మాకేం చేసేది ఉంది? ప్రజలకు అవన్నీ అవసరం ఉన్నాయా? మీరు ఎట్లా చేస్తా? 4 లక్షల కోట్ల అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. ఏం చేసిండు బాపు? కేసీఆర్ 9.5 సంవత్సరాలు 2 లక్షలు, 2 లక్షలన్నర, 1,80,000 కోట్ల అట్లా చేసిండు. మళ్ళీ ఈయన 4 లక్షల కోట్లు చేసి ఎవరికి ఇచ్చిండు? ఏం అంటారు కదా, ఇప్పుడు పార్లమెంటు, ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ పెడితే శ్వేతపత్రం వదిలిపెట్టు, ఎవరికి ఏమి ఇచ్చినావు, ఏ స్కీమ్కి ఎంత ఖర్చు పెట్టినావు, ఏది నా బాపు చేసిన దానికేమో ప్రగతి కనిపిస్తుంది. జిల్లాలలో మెడికల్ కాలేజీలు కట్టించిండు, గురుకులాలు కట్టించిండు, కంటి వెలుగు, ఎన్ని స్కీమ్స్ అమ్మా అసలు బాపు పెట్టినాయి, ఎన్ని స్కీమ్స్, అన్నీ డబల్ బెడ్రూమ్లు, యాదాద్రి, ఇక్కడ పోలీస్ దీని పక్కనకే ఉన్న చూడండి, మీరు ఒక్కసారి కెమెరా చూపించండి, అదేంది మొత్తం భారతదేశంలో లేదు అట్లాంటిది కట్టించండి, పోలీస్ది కంట్రోల్ది. మళ్ళీ ఇవన్నీ కట్టించిన, ఇవన్నీ ప్రగతి కనిపిస్తలేదా? అప్పు చేసిండు బాపు, అన్నిటికీ అప్పు చేసిండు. అప్పు చేసిన తర్వాత పెట్టిండు. నువ్వు 4 లక్షల కోట్లు అప్పు చేసి ఎవరికి పెట్టినావు, ఏం చేసినావు? శ్వేతపత్రం వదిలిపెట్టు. ఈరోజు ప్రజలు నువ్వు చెవులో పువ్వు పెట్టుకొని కూర్చున్నట్టు ఈజీగా కాదు. అంటారు కదా, బట్టలు ఇప్పుతా, తొండలేస్తా, ఇవన్నీ పిచ్చి బూతులు. కేసీఆర్ని తిట్టని రోజు లేదు. కేసీఆర్ అసలు చిన్న పిల్లలను చూడడు, పెద్దోళ్ళని చూడడు, ఆడోళ్ళని చూడడు, మహిళ ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలని ఇంగిత జ్ఞానం లేని మూర్ఖుడు ఈరోజు వచ్చి మళ్ళా బాపు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోని రానైనా నిన్ను ఒక గాడిదని తీసుకుపోయి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టిండ్రు. నువ్వు చేసే పనులు చేయి. నువ్వు 34 వరకు ఉంటా అంటుండు, శుద్ర పూజలు అంటుండు. ఎవరిని అమ్మ ఇంతగానో మోసం చేస్తాడు? ఒక యూరియా ఇయ్యలేని అసమర్థత పాలన చేసుకుంటా ఈరోజు వచ్చి హరీష్ అన్న నువ్వు శుద్ర పూజలు చేస్తావు. శుద్ర పూజలు చేసి నువ్వు ఉంటున్నావు. ఈ 3 సంవత్సరాలు 400 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి శుద్ర పూజలు చేసినోడే 34 వరకు ఉంటా అంటాడు. ఈరోజు తెలంగాణ 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకొని చావునోట్లో తలబెట్టి బాపు కేసీఆర్ తెచ్చుకున్నాం. నీలాగా రైఫిల్ మాస్టర్ కాదు, నీలాగా జై తెలంగాణ అననోడు ముఖ్యమంత్రి అయిందంటే నువ్వు శుద్ర పూజలు చేసి ఈడ కూర్చున్నావు. కాంగ్రెస్ పాతోళ్లను అందరినీ పాతాళంకి తొక్కి ఈరోజు ఈ పొట్టోడు ముఖ్యమంత్రి అయిందంటే వీడు శుద్ర పూజలు చేసిండు. రాజశ్యామల యాగం కాదు, మొన్న రాక్షస శ్యామల యాగం చేసిండు. కాబట్టి బిడ్డ ఖబర్దార్, శుద్ర పూజలు చేసేంత కర్మ మాకు లేదు. నీ శుద్ర పూజలది కూడా పవర్ అయిపోతుంది. రేవంత్ రెడ్డి చీమకు రెక్కలు వచ్చినట్టు నీకు కూడా రెక్కలు వచ్చినాయి. ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో నీకే తెలియదు. నీ పార్టీలో నిన్నే రాజగోపాల్ రెడ్డి, ఆయన పేరు ఏం పేరు అమ్మ, పాపం ఎమ్మెల్యే, ఆయన చెప్తున్నాడు చూడు నీ గురించి, పక్క దొంగ, లక్షల కోట్లు వీని అన్నదమ్ములకు ఎట్లిస్తాడమ్మా? 7 మంది 40 చోరు, అలీబాబా 40 చోరు లాగా తెలంగాణను మొత్తం తినేస్తున్నారు. ప్రతి దాంట్లో తెలంగాణను గుండు సున్నా చేసిండు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మళ్ళీ వీని బొంద పెట్టిన తర్వాత మళ్ళీ మా బాపు కేసీఆర్ రావాలి. మళ్ళీ మేము అనుకున్నది, మా ప్రజలు మాత్రం మళ్ళీ బాపు కేసీఆరే రావాలని కోరుతున్నారు. ఖచ్చితంగా హైడ్రా ఎట్లా తెస్తాడు? హైడ్రా ఈరోజు రంగనాథుని సిగ్గు లేకుండా సస్పెండ్ చేసి పెట్టిండ్రు. ఎంతమంది పేద ఇప్పటి వరకు 15 నుంచి 20 వేల మంది ఇండ్ల గూలగొట్టిండు. బడాబాబుల దగ్గరికి పోతలేరు. ఇవన్నీ అడుగుతున్నాం కాబట్టి బీఆర్ఎస్లో అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. తొందరలోనే నేను బొందబెట్టే టైం వచ్చింది రేవంత్ రెడ్డి.
ఎస్ మ్యామ్. సో మొత్తం మీద అయితే ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు మాత్రం అలాగే పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు మించి ఏం చేసినా కూడా మాకు అభ్యంతరం లేదు అంటున్నారు. అదేవిధంగా పేద మహిళలకు అండగా ఉండే విధంగా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో 2014లో తీసుకొచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈరోజు అస్తవ్యస్తం అయ్యే విధంగా ఆ పథకం పోగొట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. స్టే వచ్చే విధంగా చేశారు. కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిని అంటే కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత కౌంటర్ వేయడానికి వాళ్ళకు ధైర్యం లేదు. ప్రజలకు అన్యాయం చేసే విధంగా వాళ్ళ పథకాలు ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో మొత్తం మీదైతే కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిని వాళ్ళు ఎండగడుతూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు అనేక చోట్ల అయితే కొనసాగాయి.